Hi everyone, welcome to our channel under 10 minutes. This is Lahari Shetty. సో బేసిక్గా నేను ఈరోజు మీరు thumbnail చూసే ఉంటారు. జ్యువెలరీ ఆర్గనైజింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఏంటంటే పౌచ్‌లో పెట్టి, కవర్‌లో పెట్టి, దాంట్లో దీంట్లో పెట్టి ఏదేదో చేశాను. ఇంక ఇప్పుడు అలా వద్దు. జ్యువెలరీ ఆర్గనైజర్ ఉంది. 300 పెడితే జ్యువెలరీ ఆర్గనైజర్ వస్తుంది. అన్నీ ఒక డబ్బాలో ఉంటాయి. మినిమల్ జ్యువెలరీ నాకు మినిమల్‌గానే ఉంది. అంత ఎక్కువ కూడా లేవు. సో చిన్న బాక్స్ కొనుక్కున్నాను. అది దాని ఆర్గనైజేషన్ మనం ఇప్పుడు చేద్దామనమాట. అంటే అన్నీ ఆల్రెడీ సార్ట్ ఔట్ చేసి పెట్టాను. ఎందులో ఏమేమి పెట్టాలి అన్నట్టు. దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈస్ ద జ్యువెలరీ బాక్స్. చిన్నది. చాలామంది దీన్ని ట్రావెల్‌కి వాడతారు. నేను స్టోరేజ్‌కి వాడుతున్నాను. ఎందుకంటే తక్కువనే ఉన్నాయి. నాకు అంతకు మించి ఎక్స్‌టెండ్ చేయాలనిపించదు. ఎందుకంటే కొన్ని చైన్స్ పాడైపోతూ ఉంటాయి. అంటే యాంటీ టార్నిష్ కాదవి. సో, పడేస్తూ ఉంటాము. సో, నేనేంటంటే బేసిక్‌గా బట్టలైనా ఏవైనా కొన్ని పడేసిన తర్వాత ఇంకొన్ని కొనుక్కుంటాను. ప్లేస్ ఉండదు కాబట్టి మాక్సిమం. అవన్నీ పెట్టుకున్నా ఇట్స్ లైక్ ఒక స్టేబుల్‌గా ఒక చోట ఉంటాయి తప్పితే మనం దాన్ని ఖచ్చితంగా వాడం. అండ్ ఇది ఇలా ఓపెన్ చేయగానే ఒక సెకండ్. ఇలా మనం స్టడ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇచ్చుంటారు. అండ్ దెన్ ఇక్కడొచ్చేసి మనం బ్రాస్లెట్స్ కానీ, ఈ చైన్స్ కానీ ఇలాంటివన్నీ తగిలించుకోవడానికి ఇక్కడ చాలా చాలా బావుంటది. ఇక్కడ ఏమన్నా చిన్నగా స్టోర్ చేసుకోవడానికి. దెన్ ఇక్కడ మనం ఫింగర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. ఫింగర్‌కి పెట్టుకునే రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పార్టిషన్ కోసం ఇచ్చారనమాట ఇలాగ. నేను చేసి చూపిస్తాను. యాహ్! సో, పార్టిషన్ కోసం ఇలా 3 కంపార్ట్మెంట్స్‌లో మనం కమ్మలు అవన్నా అంటే ఇలాంటి హూప్స్ ఉంటాయి గదా! అవన్నీ దీంట్లోకేసేస్తాను. సో, ఇక్కడ అన్ని రింగ్స్, ఇక్కడ స్టడ్స్, ఓకే. ఇక్కడ చైన్స్ అలా పెట్టుకొని నేను మాక్సిమం ఈ చైనే ఎక్కువ వాడుతుంటాననమాట. గోల్డ్ కదా! వేరేవి ఇంకా అకేషనల్‌గా ఇంకా డ్రెస్‌కి నేను ఏసుకోవాలి, లేదా ఏదన్నా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు అలా మాక్సిమం వాడుతుంటాను. లేదా ఎవ్రీడే చైన్ అయితే నాదిదే. ఇట్స్ గోల్డ్. సో, నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ఫస్ట్ స్టడ్స్ పెడతాను నేను. అంటే కొంచెం నాకైతే ఆర్గనైజింగ్ నీట్‌గా అనిపిస్తుందనమాట. ఎంతైనా జ్యువెలరీ నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బావుంటుంది కదా! మనం మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడో, లేదా వర్క్‌కెళ్ళేటప్పుడో ఏదైనా గబగబా అరే! ఏం కమ్మలేసుకోవాలి, ఏం కమ్మలేసుకోవాలి, ఇప్పుడు ఏ డ్రెస్ ఉంది నాకివి సరిపోతాయి. పెద్ద మెంటల్ టెన్షన్ కదా అది. సో, దానికంటే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాక నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా చు ఇలా ఎస్ ఇలా ఇలా చూడగానే ఇది పెట్టేసుకుందాం. లేదంటే ఒకటి ఇలా దొరుకుతది. ఇంకొకటి ఇలా దొరకదు. అదొక పెద్ద టార్చర్ పొద్దున్నే. యాక్చువల్‌గా ఇలా కొంచెం పెద్ద పెద్ద కమ్మలున్నాయి కదా! ఇవి అందులో పట్టవు. ఇవి కొంచెం పెద్దగున్నాయి కాబట్టి నేను ఈ కంపార్ట్మెంట్‌లో ఏసేస్తున్నాను. జస్ట్ 3 జతలే కాబట్టి. ఇవన్నీ ఏంటంటే ఇలా రింగ్స్, ఆహ్, బో కైండ్, ఇలా ఆహ్, ఇలా ఆహ్, ఇలా ఫ్లవర్ చెప్పా కదా! ఇలాంటి స్టఫ్ మనతో చాలా ఉంటది. అంటే కొంచెం అతి, అతి కావాలనమాట లైఫ్‌లో. అలాంటి అతి అన్నీ మనం ఫస్ట్ కంపార్ట్మెంట్‌లో ఏసేద్దాం. దెన్ ఇవి కూడా. ఇవి నా ఫేవరెట్. బేసిక్‌గా దీని స్టోరీ చెప్తాను చూడండి. ఇవి చార్మినార్‌కెళ్ళినప్పుడు తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా 100 200 యాక్చువల్‌గా వాడన్నాడు, "ఇవి స్టెయిన్‌లెస్ స్టీల్ కలరే పోవు మేడమ్. యూ కెన్ బై ఇట్. ఇంకా కావాలన్నా తీసుకోండి" అంటే, నీ మాటలు ఎవరు నమ్ముతారు? చెప్పేవాళ్ళు ఐ మీన్ అమ్మేవాళ్ళు 100 చెప్తారు. అన్నీ ఇంటారా అని ఇవి జస్ట్ ట్రయల్ కోసం 100 పెట్టి తీసుకున్నాను. ఆ రోజు నుంచి రిగ్రెట్ అవుతున్నాను. ఇవి నీళ్ళల్లో పడినా ఏం కావట్లేదు, సోప్ పడినా ఏం కావట్లేదు, దీంతో స్నానం చేసినా ఏం కావట్లేదు, ఏమీ కావట్లేదు. ఒక్కొక్కసారి కొన్ని నమ్మాలి అని ఆ రోజు నుంచి దీని మీద రిగ్రెట్ అవుతున్నాను. అంటే చాలా బావున్నాయి ఈ స్క్వేర్ హూప్స్. అవి కూడా దీంట్లోకేసేస్తాను. నెక్స్ట్ హ్మ్. ఇంకా కొన్ని నాకీ ఆక్సిడైజ్డ్ స్టడ్స్ ఉన్నాయన్నమాట. అవి మిగిలిపోయాయి. అవి
మధ్యలో చిన్న కంపార్ట్మెంట్ ఉంది. ఆ కంపార్ట్మెంట్‌లో ఏసేస్తాను ఇవి. సో, కొంచెం హూప్ టైప్స్, కొంచెం అతి ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దవి, మధ్యలో ఈ స్టడ్స్ బాగా కనిపించేటివి పెట్టాల్సినవి ఇక్కడ పెట్టాను. ఎక్కువగా నేను వాడేటివి. అండ్ దెన్ ఇప్పుడు మనం చైన్స్ ఆర్గనైజ్ చేసాం. అదే ఏం పెద్ద లేవు. చెప్పా కదా! మినిమల్ జ్యువెలరీ నాకు మినిమల్‌గానే ఉంది. చైన్స్ కంటే ముందు ఉండండి. నాతో ఒక 2 రింగ్స్ ఉన్నాయి. బేసిక్‌గా నేను గోల్డ్ రింగ్సే వాడతాను. ఇది ఒకటి. ఇవి గోల్డ్ అనమాట. ఇది మా డ్యాడీ నాకు ఫస్ట్ కొనిచ్చిన ఇయర్ రింగ్. ఇది రీసెంట్‌గా బటర్‌ఫ్లై కొనుక్కున్నాను. అండ్ దెన్ ఇది ఇంకోటుంటే మా మమ్మీ చేతిలో పెట్టేసొచ్చాను. సో, ఇదొచ్చేసి నా ఫ్రెండ్స్ నాకు నా బర్త్‌డే రోజు గిఫ్ట్ ఇచ్చారు 'జివా' నుంచి. అండ్ దిస్ వన్ నేనేదో మాల్‌లో కొనుక్కున్నాను. నేనెక్కడ కొనుక్కున్నానో గుర్తులేదు. సో, ఇయర్ రింగ్స్ నావి ఇంకా ఇంట్లో ఉన్నాయి. సారీ, ఫింగర్‌వి రింగ్స్ నాది ఇంకా ఇంట్లో ఉన్నాయి. సో, ఈ 2 ప్రస్తుతానికి పెట్టేస్తాను. ఈసారి ఇంటికెళ్ళినప్పుడు రింగ్స్ తెచ్చుకొని దీంట్లో రీఫిల్ చేస్తాను. ప్రస్తుతానికి ఇలా పెట్టేసాను. ఇంకా రింగ్స్ కొనాలి. మనం ఇలా కొనుక్కోకుండా ఈసారి గోల్డ్ కొనుక్కుందాం. గోల్డ్ రేట్ పెరిగిందనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ ఇక్కడ మనం రింగ్స్ అన్నీ ఏర్పాటు చేద్దాం. సారీ చైన్స్. హ్మ్. ఓకే. నాతో ఒక 4, 5 ఉన్నాయి. అవి నేను మీకు చేసి చూపిస్తా. సో, ఇవైతే ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇది నా బో నెక్లెస్. ఇదొచ్చేసి రెయిన్‌బోది. అండ్ ఇవొచ్చేసి బటర్‌ఫ్లైస్. ఇది ఈవిల్ ఐ. అండ్ ఇది నార్మల్ లేయర్స్ ఉన్నదనమాట. సో, ఒక్కొక్కటి ఒక్కటి కొనుక్కున్నాను. బోల్డ్ కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటే చాలా చాలా బావుంటది. అండ్ నాకున్న ప్రస్తుతం మినిమల్ జ్యువెలరీ ఇంతే. అండ్ ఇలా ఆక్సిడైజ్‌వి పెద్ద పెద్ద కమ్మలైతే ఇలాంటి వాటిట్లో పట్టక ఒక చాక్లేట్ బాక్స్ ఉంటది కదా! అంటే ఈ క్యాడ్బరీవి చాక్లేట్ పెద్ద పెద్ద బాక్సెస్ వస్తాయి కదా! అందులో మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్‌లో పెట్టి డంప్ చేశాను. వేరే ఆప్షన్ దొరకలేదు నాకు. సో, దిస్ ఈజ్ మై జ్యువెలరీ ఆర్గనైజింగ్. యాహ్! హ్మ్. అండ్ ఏవన్నా ఇలా వెనకాల రబ్బర్స్ వస్తాయి కదా! అవి దీంట్లో ఏసి ఉంచాలనమాట. ఇలా చిన్న చిన్న రబ్బర్స్. ఎందుకంటే మనం పోగొడతాం. ఆబ్వియస్‌గా పోగొడతాం అవి. సో, ఎక్స్‌ట్రా ఉన్నవన్నీ ఇందులో వేసేసాను ఇలాగ. యాహ్! దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. బావుంది కదా! చు మార్నింగ్ లేసి చూడగానే అబ్బా! ఒకటి తీసుకొని అలా పెట్టేసుకోవచ్చు. అదొక స్వర్గం. అమ్మాయిలకే తెలుస్తుంది. రైట్? దిస్ ఈజ్ మై మినిమల్ జ్యువెలరీ ఆర్గనైజింగ్. మీకెలా అనిపిచ్చింది? దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసేయండి. మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో అవన్నీ కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఐ విల్ బి సో ఎక్సైటెడ్. అంతే ఈరోజుకి. ఐ హోప్ యూ లవ్ మీ యాస్ మచ్ యాస్ ఐ లవ్ యూ. దిస్ ఈజ్ లహరి శెట్టి సైనింగ్ ఆఫ్. టాటా.